హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే చక్కెర పొంగల్‌ని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పెసరపప్పుని వేయించుకోవాలి. పెసరపప్పు కొంచెం వేగిన వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్‌లో ఒక కప్పు రైస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. రైస్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే 2:30 కప్పుల నీళ్లు వేసుకొని పైన లిడ్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు పాన్‌లో ఒక ముప్పావు కప్పు బెల్లం తరుగు వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు పంచదార కూడా వేసుకోవాలి. ఒక పావు కప్పు నీళ్లు కూడా పోసుకొని బెల్లం పాకం రానివ్వాలి. స్టవ్‌లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లమంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా బెల్లమంతా కరిగిన తరువాత ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కంప్లీట్‌గా కరిగిన తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల అచ్చం గుళ్ళో లాంటి టేస్ట్ వస్తుంది. ఇలా పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా అన్నంలోకి కలిసేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులోనే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 3 టైమ్స్ ఇలా రిపీట్ చేయాలి ఈ ప్రాసెస్ అనేది. ఇలా నెయ్యి వేయటం వల్ల చక్కెర పొంగలి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కెర పొంగలి ఈ స్టేజ్‌లో ఉండంగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే చల్లారిన తర్వాత మరీ ఎక్కువగా గట్టి పడిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.